గంగయ్య గారు మాట్లాడటం కాదు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. వాళ్ళు మాత్రమే వేదిక మీద కూర్చొని ఉండాలి. పుంఖాలుగా ఉంది నేర్చుకోవడానికి అనడానికి మీ అందరికీ సభాముఖంగా గుర్తులు తీసుకున్నామో ఎట్లా గెలవాలనేది 2019లో నేర్చుకున్నాడు. కాలం తర్వాత రాబోతున్నాయి. ఇవన్నిటికీ గ్రామ స్థాయి నుంచి మీరంతా బలపడండి. ఒకటి కర్నూలు జిల్లా, రాయలసీమ, రామారావు గారు చెప్పారు, స్వర్గీయ రామారావు, రత్నాల సీమ. ఇక్కడ రత్నాలు పడతాయి. రాజకీయంగా అందరూ కూడా తెలివైన పెద్దలు ఉన్నారు, అనుభవశాలు ఉన్నారు. ఎన్నో ఒడిదుడుకు అయినప్పటికీ ఈనాడు పవన్ కళ్యాణ్ గారు చేయవలసినటువంటి సనాతన ధర్మం గురించి ఎన్నో కావ్యాలు, ఎన్నో పుస్తకాలు జిల్లాలు ఉంటే ఈ 3 జిల్లా నాయకులే ముఖ్యమంత్రులు అయ్యారే కానీ మిగతా వాళ్ళు ఎవరు ఇంత ఈ రాయలసీమలో అయిన శ్రీ పిఎస్ మూర్తి గారు ప్రారంభ పలుకులు పలుకుతారు. దీనికంటే ముందు ఒక 10 పోతురాజు పాఠశాలని బండారు రత్న సభాపతి ప్రసాదించారు. వాటిని ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, తిరిగి ప్రజాస్వామ్యం పునరుద్ధరించడానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల 3 పార్టీల కలయికతోటి ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వం రావడానికి ప్రధాన కారకులైనటువంటి రాయలసీమ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బలిజలు కానీ ఇతర వెనకబడిన వర్గాల వారు కానీ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం రావడానికి ఎంతగానో కృషి చేశారు. వారికి సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఈ ప్రభుత్వం మీద ఉందనేటువంటి మాటని మేము కూడా విశ్వసిస్తూ, ఇప్పుడు అవకాశాలు పెద్దగా రాకపోయినా రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు రావడానికి అవసరమైనటువంటి ప్రాతిపదిక తయారు చేయడానికి మేము అందరం కృషి చేస్తామని, ఇంత భారీ ఎత్తున ఈ జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా ఒక మంచి ఊపు తీసుకొచ్చినందుకు ఇక్కడ ఈ నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పర్యాటక రంగంలో కూడా పూర్తి స్థాయి అభివృద్ధి చేయడానికి ఇప్పటికే గండికోట ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక అద్భుతమైనటువంటి కట్టడంగా దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం ప్రారంభించాం. దాంతోపాటు ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి అనేక కట్టడాలు, పురాతన కట్టడాలని పరిరక్షించుకోవడంతో పాటు వాటిని పర్యాటక కేంద్రాలుగా తయారు చేసి ఒకరోజు పర్యటన కోసం వచ్చినటువంటి పర్యాటకుడు కనీసం 3-4 రోజులు ఆ ప్రాంతంలో ఉండే విధంగా అవసరమైనటువంటి సదుపాయాలను కల్పించడం, తద్వారా ప్రధానంగా మేము ఆశించేది వెనకబడిన జిల్లాలైనటువంటి ఈ 4 జిల్లాల్లో ఉపాధి అవకాశాలను కల్పించాలని. పర్యాటకం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అప్పుడు ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. ఆ ఉపాధి అవకాశాలను ఏర్పరచడం ద్వారా
100% ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాట తెలియజేస్తాను. సిద్ధవటంకి ఇప్పుడు పర్యటనకు వెళ్తున్నాను, ఇక్కడి నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్తున్నాను. సిద్ధవటాన్ని అది ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా చూసి దాన్ని మనం పరిరక్షించుకోవాలనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు నేను వెళ్ళి చూసి దానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ ఏర్పరచుకోవాలో చూసుకుని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానంలో దాన్ని పొందుపరిచి తప్పనిసరిగా దాన్ని రెనోవేషన్ చేసేదానికి ప్రయత్నిస్తాం. ప్రమారమి 77 కోట్ల రూపాయలు 78 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం శాస్కీ అనేటువంటి ప్రోగ్రాం కింద మన గండికోట అభివృద్ధికి శాంక్షన్ చేసింది. అందులో మీరు చెప్పిన అంశాలన్నింటినీ కూడా పొందుపరిచి మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ ఇబ్బందులు లేకుండా అధిగమించి మళ్ళీ పూర్వపు వైభవాన్ని గండికోట తీసుకురావడానికి మేము ప్రయత్నం ప్రారంభించాం. తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడే నాకు చాలామంది రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్స్లో ఈ నందలూరులో మనకి బౌద్ధ కార్యక్షేత్రంగా దాన్ని తయారు చేసుకోవాలని, దాని బౌద్ధం ముందుకు వెళ్ళడానికి ఇక్కడ కూడా చాలా జరిగినాయి అనేటువంటి మాట చెప్పారు. దాన్ని తప్పనిసరిగా మేము రాబోయే రోజుల్లో బుద్ధిస్ట్ సర్క్యూట్ ఒకటి తయారు చేస్తున్నాం. ఆ బుద్ధిస్ట్ సర్క్యూట్లో మనకి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి తొట్లకొండ కానీ, బావికొండ కానీ, అదేవిధంగా నాగార్జునకొండ మనకి గుంటూరు జిల్లాలో ఉన్నది. అదేవిధంగా ఇక్కడ నందలూరుని కూడా అదే స్థాయిలో తీసుకువెళ్ళి బౌద్ధ సర్క్యూట్ని తయారు చేయడానికి ప్లాన్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ ఒంటర్లకి న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అందులో కూడా ప్రత్యేకించి రాయలసీమలో పెద్ద ఎత్తున ఎవరైతే బలిజలు ఉన్నారో వాళ్ళకి రాజకీయంగా గుర్తింపునిచ్చింది కూడా ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు. ఎందుకంటే ఆ రోజు రత్న సభాపతి గారిని కానీ, అదేవిధంగా మరి ఏదైతే పసుపులేటి బ్రహ్మయ్య గారిని కానీ, అదేవిధంగా ఒక పాలకొండ రాయుడి గారిని కానీ, మరి ఏదైతే మరి పెద్ద ఎత్తున ఒక సి రామచంద్రయ్య గారిని కానీ, ఇట్లా ఎంతో మందికి రాజకీయంగా పదవులు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కాపు, తెలగ, బలిజ ఒంటరి కులస్తులు మరి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, వీళ్ళని బీసీలుగా చేర్చేలోపు కూడా న్యాయం చేయలేని ఆలోచనతో ఒక ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ ఏ మాదిరిగా అయితే ఉంటాయో ఆ మాదిరిగా కాపు కార్పొరేషన్ పెట్టి పెద్ద ఎత్తున ఆ రోజు కాపు, తెలగ, బలిజ ఒంటరి కులస్తులు కూడా న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. దురదృష్టం గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పార్టీ మరి పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క కాపు, బలిజ, తెలగ, ఒంటరి ద్రోహి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారని అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఎందుకంటే ఆ రోజు ఏదైతే కేంద్రం మరి ఈడబ్ల్యూసీ కింద 10% రిజర్వేషన్ ఇస్తే కాపులకి, బలిజలకి, ఎవరైతే ఒంటరి తెలగ కులస్తులకి 5% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి రిజర్వేషన్ కేటాయిస్తే మరి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అత్యంత దారుణంగా ఆ రిజర్వేషన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి. అంటే చరిత్రలో కాపు, తెలగ, బలిజ ఒంటరి కులస్తులకు అన్యాయం చేసింది ముగ్గురు. ఒకటి, ఆ రోజు బ్రిటిష్ వారి కాలం నుంచి ఉన్నటువంటి కాపు రిజర్వేషన్లు రద్దు చేసినటువంటి ఏదైతే నీలం సంజీవ రెడ్డి, తర్వాత దళిత బిడ్డ దామోదర సంజీవ ఇచ్చినటువంటి రిజర్వేషన్ని రద్దు చేసినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి 2, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ రద్దు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రకంగా మరి ఆ రోజు నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి కాపు, తెలగ, బలిజలకు అన్యాయం చేస్తే ఆ రోజు దళిత బిడ్డ దామోదర సంజీవ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారే కాపులకు న్యాయం చేసినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ కాపు, తెలగ, బలిజ ఒంటరి కులస్తులకు న్యాయం చేసేటువంటి విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారి సహకారంతో మళ్ళీ ఈ యొక్క సామాజిక వర్గానికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరి వాళ్ళకి ప్రాధాన్యతనిస్తాం. అందులో పర్టికులర్గా ఎవరైతే మరి రాయలసీమలో పెద్ద ఎత్తున బలిజలు ఎవరైతే ఉన్నారో ఆ బలిజలకు కూడా కొంతమేర రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇంకా వెనకబడి ఉన్నటువంటి మాట వాస్తవం. అందుచేత ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో బలిజలకు మరింత ప్రాధాన్యత రాయలసీమలో రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ పెంచేటువంటి విధంగా మేము కూడా కృషి చేస్తామని చెప్పి కూడా
మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరువు రహిత రాష్ట్రంగా మారాలన్నా, అందులో పర్టికులర్గా ఏదైతే రాయలసీమ రతనాల సీమగా మారాలన్నా కూడా ఆ సాగునీరు త్రాగునీరు చాలా చాలా అవసరం. అటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా మరి ఏదైతే రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రేపు రాబోయే రోజుల్లో అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈ యొక్క సాగునీటి సంఘానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చి ఈ యొక్క రాయలసీమను సస్యశ్యామలం చేసేటువంటి బాధ్యత కూడా మరి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో భాగంగానే ఏదైతే హంద్రీనివా కానీ, గాలేరీ నగర్ కానీ, అదేవిధంగా ఏదైతే తెలుగు గంగ కానీ ఏవైతే మరి ప్రాజెక్టులకు సంబంధించిన రిజర్వాయర్స్ చెరువులకి అన్నింటికి కూడా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా ప్రాధాన్యతనిచ్చి రాబోయేటువంటి 5 రోజుల్లో, అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, పర్టికులర్గా ఒక్కసారి అధికంగా వర్షాలు పడినా వరదలు వచ్చినా ఇంకొక 2-3 సంవత్సరాలు కరువు అనేది రాకుండా చేయాలి. ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసిబట్టి ఆఖరి ఎకరం వరకు కూడా సాగునీరు అందించాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా పనిచేసి ఆ రాయలసీమకే మేము అత్యంత ప్రాధాన్యత సాగునీటి రంగంలో కూడా ఇచ్చి ముందుకెళ్తాం. తద్వారా రాయలసీమకు ఏదైతే గతంలో శ్రీకృష్ణదేవరాయలు ఏ రకంగా అయితే రతనాల సీమగా మార్చారో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంలో అటువంటి రతనాల సీమగా మార్చేటువంటి విధంగా బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటాం.